నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం కులగణన అంశం. కులగణన కోసం అన్ని పార్టీలు పోరాటం చేయాలి, అన్ని పార్టీలు కలిసి మద్దతు ఇచ్చి వీసీ సంఘాలకు ముందుకు రావాలి. కులగణన ఈరోజు ఒక జాతీయ అంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించాడు. బీసీ రిజర్వేషన్ల డిమాండు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కారణమని తెలియజేస్తున్నాను. ఓవైపు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీలను విస్మరిస్తూనే ఉంది. అది జరగమెరిగిన విషయమే. కానీ రాహుల్ గాంధీ మాత్రం బీసీలకు న్యాయం జరగాలంటూ తన గళాన్ని వినిపిస్తూ పోరాడుతున్నారు. మంచి విషయం. ఈరోజు కాంగ్రెస్ కామారెడ్డిలో ప్రకటించినట్టు బీసీ డిక్లరేషన్లు త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా ఆ వైపు అడుగులు వేస్తూ ఉండడం కొంచెం ఆనందంగానే ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను స్థానిక ఎన్నికలలో అమలు చేయాలని బీసీ సంఘాలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. బీసీ గణాంకాలు, స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు కోసం ఈరోజు ఒక 3 సభ్యులతో కూడిన ఒక కొత్త బీసీ కమిషన్ కూడా ప్రభుత్వం నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ సూచనలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యనే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ఒక శుభ సూచకమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా మోసపోతారని ఒకసారి మనం ప్రక్షాళన చేసుకున్నట్లయితే తెలంగాణలో 23% బీసీ కోటా అమలు చేస్తున్నది ప్రజెంట్. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని వేల మంది బీసీలు సర్పంచ్ స్థానాలను కోల్పోయారు. ఇప్పుడు మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో మాత్రం బీసీ కోటా 34% వరకు అమలవుతూ ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే మా యొక్క డిమాండు. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ముందు బీసీ కోటా 42%కి పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని బీసీలు అందరూ ఓట్లు వేయడం కూడా జరిగింది. అయితే స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం లేదు కాబట్టి 42% రిజర్వేషన్లు తప్పనిసరి అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఈ దేశంలో కులగణను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కులగణన లెక్కల ఆధారంగా ఆయా కులాల రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వరకు, ఆ హామీ మేరకు ఈ దేశంలోని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అయితే మరి ముఖ్యంగా ఆయన మాటలు నమ్మాలంటే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆడ బీసీ రిజర్వేషన్లకు తప్పక అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. థ్యాంక్ యూ.